శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి పాయింట్స్ నీటి పరీక్ష నిర్వహించే ఎన్టీఏ రద్దు చేయాలి, లీకేజ్ కు పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి, ప్రధానమంత్రి స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, పరీక్ష రాసినటువంటి 22 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి దానికి అప్పచెప్పి మీరు మొత్తం వాళ్ళకి అప్పచెప్పించిన తర్వాత గతంలో ఈ విధంగానే జరిగింది, మరి పునరావృతం జరిగింది. ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ప్రశ్నిస్తూ ఉంటాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి, జరిగిన నీట్ అభ్యర్థులు ఎవరైతే చేసిరో అట్లాంటి వాళ్ళపైన ఉరిశిక్ష విధించాలి. మరి ఏ విధంగా ఎప్పుడు జరగనట్టు విధంగా ఎప్పుడు జరగకుండా ఇట్లాంటి చర్యలు కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రకటించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు నీట్ అభ్యర్థులు కూడా ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మొన్నటి వరకు రాసినాం, ఇప్పుడు అయిపోయింది అనుకున్నాం, పుస్తకాలు పక్క పెట్టినాం, మేము వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ఎగ్జామ్ అనగానే వాళ్ళంతా మానసిక స్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీనికి ప్రధానమంత్రి గారు బాధ్యత వహించి ఆ 22 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి పోజులు వెంటనే గతంలో మా మహబూబ్నగర్లో ట్రైన్ పడిపోతే ప్రధానమంత్రి రిజైన్ చేసిండు. ఇక్కడనేది కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఇది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, కఠినంగా వీళ్ళ దోషులను శిక్షించాలి, నిర్వాహకులను పూర్తిగా కఠినంగా శిక్షించాలి. విద్యార్థులకు ఏం భరోసా ఇవ్వాలో మీరు ఇవ్వండి. వాళ్ళకి నమ్మకం లేదు. ఊర్లలోకి వచ్చి తిండి తిప్పలు లేకుండా కోచింగ్ సెంటర్ల దగ్గర ఉండి పడిగాపులు కాసి కష్టపడి చదివితే మీ దళిద్ర నిర్వాహం వల్ల, మీ వ్యవస్థ వల్ల ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతూ ఉంది. వెంటనే ప్రధానమంత్రి స్పందించాలా. వికాసిత్ భారత్ అని ఏవో రకరకాలు కాదు. అక్కడ విద్యార్థుల వికాసిత్ చూడండి, విద్యార్థుల భవిష్యత్తు చూడండి. దేశానికి వెన్నెముక ఎవరు? విద్యార్థులే. దేశానికి వెన్నెముక ఎవరు? యువకులే. ఇలా దేశంలో యువకులు చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ప్రధానమంత్రి బాధ్యత